నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ ఫైనల్ ఇయర్ 5వ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. 6 క్లాసుల కోర్ సబ్జెక్టు తెలుగు సాహిత్య చరిత్రలో ఈరోజు చివరి క్లాసు అటెండ్ అయిన విద్యార్థులకు స్వాగతం. నిన్నటి వరకు జరిగినటువంటి మన క్లాసులో భాష, సాహిత్యము, చరిత్ర, దాని యొక్క సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాలు తెలుసుకున్నాం. వివిధ రాజవంశాల కాలంలో భౌగోళిక స్వరూపం ఎలా ఉంది, భాష ఎట్లా పరిణామం చెందింది అనేది తెలుసుకున్నాం. తెలుగువారి సంస్కృతి, చరిత్రల గురించి తెలుసుకున్నాం. ఆంధ్రం, తెలుగు ఈ 3 పదాల్లో వాటి యొక్క విశిష్టత, ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి విషయాన్ని చర్చించినాం. శాసన భాష, తర్వాత ప్రాజ్ఞన్య యుగ సాహిత్యం గురించి తెలుసుకొని కవిత్రయ రచనల గురించి, వాటి విశేషతల గురించి, కవిత్రయం గురించి తెలుసుకున్నాం. నిన్న జరిగినటువంటి క్లాస్లో శివ కవిత్రయము, పండితత్రయము, వారి రచనలు, వాటి గురించి నిన్న చర్చించాం. ఈరోజు కావ్య కవులు, ప్రబంధ కవులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమయం ఉంటే పరీక్షకు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిద్దాం. కావ్య కవులు అనేటువంటి పదాన్ని మనం తెలుసుకునే ముందు అసలు కావ్యం అంటే ఏంటి, కావ్యం యొక్క నిర్వచనం అంటే ఏంటి అనే విషయంలో మనకు కొంచెం అవగాహన ఉండాలి. అట్లా ఏది కావ్యం అనిపిస్తుంది అని అన్నప్పుడు కవి చేసే కర్మ కావ్యము అని అన్నారు. కవి కురుతే కావ్యం, కవి చేసేటువంటి కర్మనే కావ్యం. మరి కవి కూడా మనిషే కదా, కవి చేసే అన్ని పనులు కావ్యం ఎలా అవుతాయి అంటే కాదు. కావ్యంలో కవిత్వీకరించబడింది మాత్రమే కావ్యం అవుతుంది. అది సృజన వ్యాపారశీలి అయినటువంటిది ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కవి చేసేటువంటి సృజన వ్యాపారము, సృజనాత్మకత, కొత్తగా సృష్టించడం అనేటువంటిది మాత్రమే కావ్యం అవుతుంది అనేటువంటిది చెప్పారు. కవి అనే పదానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. బ్రహ్మతో సమానమైనటువంటి వాడు అని, పరమాత్మ అని, సృష్టికర్త అని, ద్రష్ట అని, ఋషి అని, ఇట్లా మన వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ కవిని పరమాత్మతో సమానంగా సూచించడం జరిగింది. ఆ కవి ఋషి వంటి వాడు అని. ఆది కవి వాల్మీకి, తర్వాత సంస్కృతంలో రాసినటువంటి వాళ్ళు వ్యాసుడు, వీళ్ళంతా కూడా ఋషులే. కాబట్టి నాన్ ఋషి కురుతే కావ్యం అన్నారు. ఋషి కానివాడు కవిత్వాన్ని రాయలేడు, కావ్యాన్ని సృజించలేడు అనేటువంటి నిర్వచనాలు సాహితీవేత్తలు, విమర్శకులు ఇచ్చారు. కవి రచించేటువంటి లోకోత్తర రచననే కావ్యము అనబడుతుంది అని చెప్పేసి అన్నారు. ఈ కావ్యం సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది విమర్శకులు, అలంకార శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని నిర్వచనాలను మనం ఇక్కడ చూద్దాం. సాధారణ శకం 5-7 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దండి, భామహుడు, వీళ్ళిద్దరు కూడా మొదట ఈ విమర్శా శాస్త్రాన్ని, భారతీయ విమర్శా శాస్త్రం అనొచ్చు, అలంకార శాస్త్రం అనొచ్చు, దాన్ని రచించినటువంటి వాళ్ళు. దాంట్లో దండి కావ్యాదర్శం అనేటువంటి పుస్తకంలో ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అన్నాడు. ఇష్టార్థాన్ని ఇచ్చేటువంటిది కవి, అందమైనటువంటి అర్థాలను చేకూర్చేటువంటిది కావ్యము అని చెప్పేసి చెప్పిండు దండి. శబ్దార్థౌ సహితౌ కావ్యం అని కావ్యాలంకారంలో భామహుడు చెప్పడం జరిగింది. అంటే శబ్దాలు, అర్థాలతో కూడినటువంటిది కావ్యము అనేటువంటిది భామహుడు చెప్పినటువంటి నిర్వచనం. తర్వాత వచ్చినటువంటి మమ్మటుడు కావ్య ప్రకాశం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ మమ్మటుడు
తద్ అదోషౌ శబ్దార్థౌ సగుణావలంకృతౌ పునఃక్యాపి అన్నాడు. శబ్దాలు అర్థాలు ఉంటే సరిపోవు, ఆ శబ్దాలు అర్థాలు అదోషములుగా ఉండాలి, ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలి, మళ్ళా గుణ సహితములుగా ఉండాలి, అలంకారప్రాయంగా అలంకారయుక్తంగా ఉండాలి, అదే కావ్యం అవుతుంది అని చెప్పేసి మమ్మటుడు కావ్య ప్రకాశం అనేటువంటి గ్రంథంలో చెప్పాడు. ఈ ముగ్గురు ఇచ్చినటువంటి నిర్వచనాల కంటే స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి వాక్యం రసాత్మకం కావ్యం అని సింపుల్ నిర్వచనం ఇచ్చిండు. రసాత్మకమైనటువంటి కావ్యం వాక్యమే, ఒక వాక్యమైనా సరే అది కావ్యంగా భాషిస్తుంది అని విశ్వనాథుడు సాహిత్య దర్పణం అనే పుస్తకంలో రాశాడు. ఇది చాలా మంది ఒప్పుకున్నటువంటి నిర్వచనము. ఇంతకంటే స్పష్టమైన నిర్వచనము రమణీయార్థక ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నాడు. ఇక్కడ వామహుడు చెప్పిందేమో శబ్దాలతోని అర్థాలతో కూడుకున్నది కావ్యము అని అన్నాడు. అది అదోషములుగా ఉండాలి, గుణాలతో ఉండాలి, అలంకారయుక్తంగా ఉండాలని మమ్మటుడు చెప్పాడు. అవి పెద్ద పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, రసాత్మకమైనటువంటి ఒక వాక్యమైనా సరే అది కావ్యం అవుతుంది అని చెప్పేసి విశ్వనాథుడు చెప్పాడు. ఇంకా జగన్నాథ పండితరాయలు ఏమన్నా అంటే రసగంగాధరం అనే పుస్తకంలో రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం, ఒక్క శబ్దమైనా సరే రమణీయమైనటువంటి అర్థాన్ని ఇస్తే అది కావ్యం అవుతుంది అని. మొదట ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం, పదాల సమూహము కావ్యం అని దండి చెప్పిన దానికి ఇష్టార్థ వ్యవచ్ఛిన్నం అంటే అది కూడా అందమైనటువంటి రమణీయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పదాల యొక్క సమూహమే కావ్యము అని దండి చెప్పిన దానికి రమణీయమైనటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక్క పదమైన కావ్యం అవుతుంది అని చెప్పేసి జగన్నాథ పండితరాయలు చెప్పిన దానికి చాలా దగ్గరి పోలిక ఉంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు. సో ఇట్లా ఇది కావ్యానికి సంబంధించినటువంటి నిర్వచనం. అయితే ఈ కావ్య కవుల గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మనకు శ్రీనాథుడి గురించి, తర్వాత నాచన సోమనాథుడు, కొరవి గోపరాజు, గౌరన, గోనబుద్ధారెడ్డి, ఈ 5 కవులను మన సిలబస్ లో ఇచ్చారు. దాంట్లో మొదటివాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు గురించి తెలియనటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉండరు, చాలా అరుదు. ప్రతి తెలుగు సాహిత్యం మామూలుగా తెలుగు గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా శ్రీనాథుడి యొక్క పేరు విని ఉంటారు. ఆయన చెప్పినటువంటి చాటువుల్లో ఒకటైనా విని ఉంటారు, చదివి ఉంటారు. కాబట్టి ఈ తెలుగు సాహిత్య చరిత్రలో కవిత్రయం తర్వాత నన్నే యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, నన్నే యుగం తర్వాత శివకవి యుగము, ఈ 4 యుగాల తర్వాత తన పేరుతో ఒక యుగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహానుభావుడు శ్రీనాథుడు. అట్లా ఒక కవిత్రయం తర్వాత ఒక యుగానికి తన పేరు వచ్చేంత కృషి చేసినటువంటి వ్యక్తి, బహుగ్రంథాలు రచించినటువంటి వ్యక్తి, అనేక గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి శ్రీనాథుడు. కవిత్ర యుగం తర్వాత ఇతను కూడా ఒక యుగాన్ని ప్రారంభం చేశాడు, యుగకర్త అయ్యాడు అని చెప్పేసి అంటారు. బ్రహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ప్రౌఢ దేవరాయల చేత కనకాభిషేకాన్ని పొందినటువంటి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు శ్రీనాథుడు. ఇతడు భీమాంబ, మారయ్య మాత్యులు అనేటువంటి తల్లిదండ్రులకు పుట్టాడు. ఇతడు నానా రాజ సందర్శనం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అతడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుని దానికి తగ్గట్లుగా చాటువులు చెప్పాడు. సీసపద్యాలు రాయడంలో నిష్ణాతుడు, చాటువులు చెప్పడంలో నిష్ణాతుడు. అట్లా ఆయన యొక్క చాటువుల ద్వారా అతడు కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులతో పాటు అతని కాలం కూడా మనకు తెలుస్తుంది. ఈ శ్రీనాథుని జీవిత చరిత్రకు ఆధారాలు అతను రాసినటువంటి కృతులు, అంకితం ఇచ్చినటువంటి రాజులు, శ్రీనాథుడు అక్కడికక్కడ చెప్పినటువంటి చాటువులు. కాబట్టి ఈ తన గురించి చెప్పేటువంటి కొన్ని పద్యాలు కూడా ఇతను రాయడం జరిగింది. దాంట్లో శ్రీనాథుడు కాశీఖండంలో ప్రథమాశ్వాసంలో ఒక పద్యం రాశాడు. చిన్నారి పున్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్త రాట్చరిత్ర, నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నొడవితి, సంతరించితి నిండు జవ్వనమ్మున యందు
హర్ష నైషద కావ్యం ఆంధ్ర భాష ప్రౌఢ నిర్భయ భయ పరిపాకముగొని కొనియాడితి భీమ నాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికా ఖండమను మహా గ్రంథమేను తెనుగున చేసద కర్ణాట దేశ కాటక పద్మవనహేలి శ్రీనాథ భట్ట సుకవి అని చెప్పేసి తన రచనల గురించి తాను ఏ వయసులో ఎటువంటి రచనలు చేశాను అనేటువంటి దాని గురించి రాశాడు. ఈ పద్యం ద్వారా మనకు 5 రచనలు ఆయన చేసినట్లుగా తెలుస్తుంది. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు అంటే చాలా చిన్న వయస్సులోనే మరుత్తరాట్ చరిత్రను ఇతను రాసినట్లుగా తెలుస్తుంది. నూనూగు మీసాల వయసులో శాలివాహన సప్తశతిని, నిండు యవ్వనంలో శృంగార నైషధాన్ని, కొంత వయసు పెరిగిన తర్వాత భీమేశ్వర పురాణాన్ని, ఇంకా వయసు పెరిగిన తర్వాత కాశీఖండాన్ని రాసినట్లుగా తను రాసినటువంటి రచనలను వరుసగా తాను చెప్పుకున్నాడు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ధనుంజయ విజయము అని, నందనందన చరిత్రము అని, వల్లభాభ్యుదయము అని, తర్వాత పండితారాధ్య చరిత్రము, హరవిలాసము, శివరాత్రి మహత్యము, పలనాటి వీర చరిత్ర, ఇట్లా అనేక గ్రంథాలు రాసినటువంటి బహుగ్రంథకర్తగా శ్రీనాథుడు మనకు కనిపిస్తాడు. ఇతడు రాసినటువంటి మరుత్తరాట్ చరిత్రము క్రీస్తు శకం అంటే సాధారణ శకం 1372లో ఉన్నది. దీంట్లో మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి చిన్న కథను తీసుకొని ఇతడు ఈ పుస్తకాన్ని రాశాడు. తర్వాత ప్రాకృత భాషలో శాలివాహనుడు రాసినటువంటి 700 కథలను సంకలనం చేశాడు. దాన్ని ఇతడు అనువాదం చేసినట్లుగా కనిపిస్తుంది, కానీ అది మనకు దొరకడం లేదు, అలభ్యంగా ఉన్నటువంటి రచన. తర్వాత పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్రని ఇతను మన పద్య కావ్యంగా రాసి మామిడి సింగన్నకు అంకితం ఇచ్చాడు. మామిడి సింగన్న యొక్క అన్న ప్రగడయ్యకు అంకితం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తర్వాత శృంగార నైషధం, హర్షుడు రాసినటువంటి శృంగార నైషధం విద్వదౌషధం అని చెప్పేసి అంట. చాలా కఠినమైనటువంటి నారీకేల పాకంలాగా ఉన్నటువంటి కష్టతరమైనటువంటి అన్వయం ఉన్నటువంటి రచన నైషధం. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అట్లాంటి నైషధం విద్వదౌషధం అని పేరున్నటువంటి దాన్ని చాలా చక్కని తెలుగులో రాసినటువంటి వాడు. దీన్ని పెదకోమటి వేమారెడ్డి యొక్క మంత్రి మామిడి సింగనామాత్యుడికి అంకితం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ శ్రీహర్షుడు రాసినటువంటి నైషధం 22 సర్గలు 2800 శ్లోకాలతో ఉంటే దాన్ని 8 ఆశ్వాసాలు 1300 గద్య పద్యాలతో శ్రీనాథుడు తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ అనువాదం విషయంలో ఇతను కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. అతనే పెట్టుకున్నటువంటి నియమాలు ఏంటంటే అశేష మనీష హృదయంబుగా శబ్దంబును అనుసరించియు అభిప్రాయంబు గుర్తించియు భావంబు ఉపలక్షించియు రసాన్ని పోషించియు అలంకారంబు భూషించియు ఔచిత్యం బాదరించియు అనౌచిత్యంబు ఉపహరించియు మాతృకానుసారంబుగా రచిస్తానని చెప్పి అతడు రచన చేశాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆంధ్రీకరణ అంటే తను ఏ విధంగా శృంగార నైషధాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ 6 లక్షణాలను చెప్పాడు. ఏంటి అది? శబ్దాన్ని అనుసరించి మూలంలో ఉన్నటువంటి శబ్దాలను తీసుకొని యథాతథంగా ప్రయోగించి మూలంలో ఉన్నటువంటి అర్థం మారిపోకుండా ఈ పదాలను కూడా శ్లోకాల్లో ఉన్నటువంటి పదాలని పద్యాల్లో ఇమిడ్చినటువంటి విధానము మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత అభిప్రాయాన్ని గుర్తించడం అంటే మూలంలో ఉన్న కవి యొక్క అభిప్రాయం ఏంది అనేటువంటి విషయాన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా రచన చేసిన విధానం మనకు కనిపిస్తుంది. తర్వాత భావంబు ఉపలక్షించి భావాన్ని సరైన పద్ధతిలో తెలిసే విధంగా రాయడం. తర్వాత అలంకారాల్ని కూడా భూషించే విధంగా ఏదైతే సంస్కృతంలో రాసినటువంటి రచనలో అలంకారాలు ఉన్నాయో
వాటిని తెలుగులో కూడా అంతకంటే మంచి అలంకారాలను ఉపయోగించి రాయడం. తర్వాత ఒక్కొక్కసారి సంస్కృతంలో అనౌచిత్యం ఉన్నప్పటికీ ఆ అనౌచిత్యాన్ని పరిహరించి ఔచిత్యాన్ని పాటించడం ద్వారా, రసాన్ని పోషించడం ద్వారా ఇతడు తన యొక్క ఆంధ్రీకరణ విధానాన్ని ఉంటుంది అని చెప్పుకున్నాడు. అట్లా అంటే ఒక ఒక పుస్తకాన్ని వేరే భాషలోకి ఆంధ్రీకరణ చేస్తున్నప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తనే నియమాలు పెట్టుకొని దాన్ని పాటించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇతడు ఈ చాలా అశేష మనీష హృదయంబుగా రాస్తాను అని చెప్పేసి చెప్పినట్లుగా నిజంగానే చాలా చక్కగా రాసి పేరు సంపాదించుకున్నటువంటి కవి శ్రీనాథుడు. ఇతడు హరవిలాసము, భీమఖండము, కాశీఖండము అనేటువంటి 3 పుస్తకాలను రాసి కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రీడాభిరామము, శివరాత్రి మహత్యం కూడా రాసిండు. ఈ హరవిలాసంలో చిరుతొండ నంబికథ, గౌరీ కళ్యాణము, దారుకావన విహారము, సముద్ర మథన వృత్తాంతము, కిరాతార్జునీయము అనేటువంటి కథలు ఉన్నాయి. తర్వాత భీమేశ్వర పురాణాన్ని ప్రౌఢ నిర్భయ భయపరిపాకంలో, అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత రాసిండు. దీన్ని బెండపూడి అన్నయ్యకు అంకితం ఇచ్చిండు. కాశీ నగరంలో వ్యాసుడు ఉన్నటువంటి రోజుల్లో అన్నం దొరకక అతడు పడ్డటువంటి కష్టము, ఆ కాశీని శపించబోతే శివుడు అతన్ని కాశీని విడిచి వెళ్ళిపోమ్మనడము, దీంట్లో కథలు మనకుంటాయి. కాశీఖండంలో కాశీఖండం మహపిండం అంటారు సంస్కృతంలో. చాలా ఇది కూడా కఠినంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అట్లాంటి దాన్ని అంటే స్కాంద పురాణంలో ఉన్నటువంటి కాశీఖండాన్ని మూలంగా తీసుకొని తెలుగులో చాలా చక్కగా అన్వయం చేశాడు, అనువదించాడు. దీన్ని వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు. స్కాంద పురాణంలో మొత్తం 50 కాండలు ఉంటే దాంట్లో ఒక కాండ ఈ కాశీఖండం. అట్లా ఈ కాశీఖండాన్ని 7 ఆశ్వాసాల్లో 1786 గద్య పద్యాలతోని రచించడం జరిగింది. దీంట్లో కూడా శివభక్తులకు సంబంధించినటువంటి కథలు ఉన్నాయి. కాశీఖండంలో కాశీ మహత్యాన్ని నిరూపించడం జరిగింది. తర్వాత శివరాత్రి మహత్యం. ఈ శివరాత్రి మహత్యం విషయంలో కూడా ముమ్మడి శాంతయ్యకు దీన్ని అంకితం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది అంత్యకాలంలో చివరి దానిగా చెప్తారు. ఇది కూడా స్కాంద పురాణంలో ఈశాన్య సంహితలో ఉన్నటువంటి కథను తీసుకొని రాశాడు. సుకుమార చరిత్రము అనే పేరు కూడా ఉంది. బాణుడి యొక్క కాదంబరి కావ్యాన్ని ఇక్కడ ఈ శివరాత్రి మహత్యంలో అక్కడక్కడ అనుకరించాడు అని చెప్పేసి అంటారు. తర్వాత క్రీడాభిరామం అనేటువంటి పుస్తకాన్ని కూడా రాశాడు. ఇది మనకు దొరకడం లేదు. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి కవి క్రీడాభిరామాన్ని రచించాడు, శ్రీనాథుడు కాదు అనేటువంటి విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. పల్నాటి వీర చరిత్ర మంజరి ద్విపదలో రాసిండు. ఇది కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొంది. ఇక్కడ శ్రీనాథుడు బ్రహ్మీదత్త వరప్రసాదుడనని గొప్ప ప్రతిభా పాఠవాలు కలవాడని శృంగార నైషద అవతారికలో కృతిభర్త అయినటువంటి మామిడి సింగనామాత్యుడు చెప్పాడు. హరవిలాస పీఠికలో అవచి తిప్పయ్య శెట్టి శ్రీనాథుడిని అఖిల పురాణ విద్యా ప్రవీణుడు అని అన్నాడు. ఆగమ జ్ఞాన నిధి అని అన్నాడు. బహుపురాణాలు తెలిసినవాడు అని కొన్ని అన్నాడు. ఇట్లా అంకితం తీసుకున్నటువంటి వాళ్ళు శ్రీనాథుడి గురించి చెప్పినటువంటి పద్యాల కారణంగా అతని యొక్క శైలి, ప్రతిభ మనకు తెలుస్తాయి. ఇతడు తన యొక్క కవిత్వాన్ని 3 లక్షణాలుగా చెప్పాడు. హరిచూడ హరిణాంక వక్రత అనేటువంటి పద్యంలో భీమఖండంలో వక్రత, కాఠిన్యము, సరసత అనే 3 గుణాలు చెప్పాడు. వచీంతు వేములవాడ భీమన భంగి అనేటువంటి పద్యంలో ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం అనే 3 లక్షణాలను ఉన్నట్లుగా చెప్పుకున్నాడు. ఇతడు నానారాజ సందర్శన చేసి అనేక రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, సుఖాలను, సన్మానాలను, సత్కారాలను పొందినటువంటి వ్యక్తి.
చివరి కాలంలో మాత్రం ఇతను చాలా కష్టాలు పడ్డట్లుగా మనకు కథలు వినిపిస్తున్నాయి. అది నిజమా అబద్ధమా అనేటువంటి వేరే విషయం అయితే, ఇతను రాసినటువంటి కొన్ని చాటువుల ప్రకారం అది నిజమేనేమో అని అనిపిస్తుంది. చాలా గర్విష్టి అని చెప్పేసి అంటారు. గౌడ డిండిమ భట్టు యొక్క కంచు ఢక్కాను పగలగొట్టేదాకా ఇతనికి నిద్ర పట్టలేదు అని చెప్పేసి, ప్రౌఢరయ్య దేవరాయల దగ్గర దాన్ని ఏమంటారు, స్వర్ణ అభిషేకం చేసేంత వరకు కూడా ఇతను ఊరుకోలేదు అని చెప్పేసి, రాజు చేత స్వర్ణ కంకణాన్ని పెట్టుకున్నటువంటి వాడు అని చెప్పేసి అంటారు. చివరి రోజుల్లో రాసినటువంటి చాటువుల ద్వారా ఇతడు చివరిలో కష్టాలు పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. కవిరాజు కంఠంబు కౌగులించను కదా పురవీధి నెదురండ పొగడదండ, ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున తగిలియుండెను గదా నిగలయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను కదా వెదురు గొడియ, సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు, కృష్ణవేనమ్మ గునిపోయే నింత ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొండు పల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు అని చెప్పేసి ఇతడు రాసుకున్నటువంటి ఒక పద్యం. అయితే ఇంత దాన్ని ఏమంటారు, బాధాకరమైనటువంటి స్థితిలో కూడా ఉండి కూడా తన యొక్క ప్రౌఢతను, తన యొక్క గాంభీర్యాన్ని పోగొట్టుకోలేడు అని చెప్పడానికి ఇంకో చాటు మనకు కనిపిస్తున్నది. కాశికా విశ్వేశు గలిసే వీరారెడ్డి రత్నాంబరములే రాయడిచ్చు, రంభగూడె తెనుంగు రాయరా హత్తుండు, కస్తూరి కేరాజు ప్రస్తుతింతు, స్వర్గస్థుడయ్య విస్సన మంత్రి మరిహేమ పాత్రాన్న మెవ్వని పంక్తి కలదు, కైలాసగిరి పండె మైలార విభుడేగి దినవెత్స మేరాజు తీర్చగలడు, భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగే కలియుగంబున నికనుండ కష్టమనుచు, దివిజ కవివరుల గుండెలు దిగ్గురనగా నరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటారు. అంటే ఈ పద్యం ద్వారా తను ఎటువంటి సుఖాలను అనుభవించాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇంతకు ముందున్న పద్యం ద్వారా ఎటువంటి కష్టాలను అనుభవించాడు అనేటువంటిది కూడా తెలుస్తుంది. అట్లాంటి కష్టాలను అనుభవిస్తూ ఇన్ని రకాల సుఖాలను పొందిన నేను, నాకు ఈ సుఖాలను ఇచ్చినటువంటి వీరారెడ్డి, విసన మంత్రి, వీళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి నేను ఇక్కడ ఉండడం కష్టమిగా, నేను కూడా స్వర్గంలో ఉన్న కవుల యొక్క గుండెలు దిగ్గురనేలాగా, వాళ్ళు భయపడేలాగా వెళ్తున్నాడు శ్రీనాథుడు అని చెప్పేసి రాసుకున్నాడు. అంటే తను చనిపోయే సమయంలో కూడా తన యొక్క పాండిత్యం పట్ల తనకు అంత నమ్మకం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. తను కష్టాలు పడ్డట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది శ్రీనాథుడికి సంబంధించినటువంటి విషయం. అయితే తర్వాత కావ్య కవుల్లో మనకు సిలబస్ లో ఇచ్చినటువంటి కవి నాచన సోమనాథుడు. ఇతను ఉత్తర హరివంశము అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇతడు సర్వజ్ఞుడు అనేటువంటి పేరు ఉన్నటువంటి వాడు. బాల వ్యాకరణాన్ని రచించినటువంటి పరవస్తు చిన్నేసూరి ఇతని గురించి స్తుతిస్తూ సర్వజ్ఞుడు అని చెప్పేసి అన్నట్లుగా మనకు తెలుస్తుంది. కడప జిల్లాకు చెందిన ఈ సోమన విజయనగర రాజు అయినటువంటి బుక్కరాయలు కడప మండలంలోని పెంచుకల దిన్నె అనే గ్రామాన్ని ఇతనికి దానం ఇచ్చాడు. ఉత్తర హరివంశాన్ని ఇతను రాశాడు. ఇది మహాభారతానికి పరిశిష్ట గ్రంథం. తిక్కన తర్వాత కాలం ఎర్రనకు సమకాలికుడు. ఎర్రన హరివంశం రాశాడు, సోమనాథుడు ఉత్తర హరివంశాన్ని రాశాడు. శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనా మాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన మహాభారత కథానంతరంబున అని ఇతను రాశాడు. దాన్ని చెప్తూ తన గురించి కూడా చెప్పాడు. శ్రీమత్ సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన అనేటువంటిది ప్రారంభంలో రాసుకున్నటువంటి ఆశ్వాస ఆరంభంలో ఉన్నటువంటి గద్యం ద్వారా ఇతని బిరుదులు తెలుస్తున్నాయి. ఏమని? సకల భాషాభూషణ
సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి నవీన గుణసనాథుడు. కాబట్టి ఈ 4 బిరుదులు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. సంస్కృతము తెలుగు భాషలు వచ్చినట్లుగా మనకు తెలిసినప్పటికీ ఇక సకల భాషలు అంటే ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనకు తెలియదు. ఇక్కడ తిక్కనకు శిష్యునిగా ఇతడు చెప్పుకున్నాడు. తన యొక్క రచనలలో తిక్కనను అనుకరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సకల భాషా భూషణ అనేటువంటిది తన యొక్క భాషా పాండిత్యాన్ని తెలిపేది. సాహిత్య రసపోషణ అనేటువంటిది ఎట్లాంటిది అనే విషయంలో విశ్వనాథ సత్యనారాయణ ఒకడు నాచన సోమన అనేటువంటి విమర్శ గ్రంథంలో సాహిత్యము రసము ఈ రెండింటి యొక్క పోషణ చేసేదే సాహిత్య రసపోషణ అని చెప్పేసి అన్నాడు. దీంట్లో శబ్దార్థాలు రెండూ కూడా విడవడకుండా రసస్ఫోరకాలై చమత్కారంగా ఉండడమే ఈ రసపోషణ అని చెప్పేసి అన్నాడు. సంవిధాన చక్రవర్తి అంటేనేమో విధానము అంటే కావ్యాన్ని అత్యంత రమణీయ పద్ధతిలో నడపడము. ఇక్కడ సంఘటనల యొక్క కూర్పు విషయంలో కానీ కథా కథనంలో కానీ సంభాషణల్లో కానీ ప్రతిభను ప్రౌఢిని చూపించడమే సంవిధాన చక్రవర్తి అనే బిరుదు రావడానికి కారణము అని చెప్పేసి అంటాం. ఇతడు మూలంలో ఉన్నటువంటి అనేక కథల్ని తీసుకోకుండా కొన్నిటిని సెలెక్టివ్ చేసుకోవడంలోనే ఇతడి యొక్క అంటే సాహిత్య రసపోషణ అంటే సంవిధాన చతురత కనిపిస్తుంది అని. పారిజాతాపహరణం కూడా హరివంశంలో ఉన్నప్పటికీ దాన్ని ఈయన పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే అది రమణీయమైన కథ అయినప్పటికీ కృష్ణలీలా వినోదానికి అది సరిపోదు అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని అతడు ఆ భాగాన్ని అనువదించలేదు అని చెప్పేసి అంటారు. నవీన గుణసనాథుడు అంటే కొత్త రకమైనటువంటి ఆలోచనలు క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. ఈ నవీన గుణం వస్తుకళకు సంబంధించింది అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చెప్పడం జరిగింది. ఇతడు చేసినటువంటి ఉత్తర వంశంలో పిశాచం వర్ణన చూస్తూ ఉంటే ఆ పిశాచాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అదే గదాయుద్ధం జూద వర్ణనలు కూడా వస్తు కళకు ఉదాహరణలుగా నిలుస్తాయి. సోమన మార్గం అనేది ఒకటి ఉంటుంది అని లోకానికి చూపినటువంటి విశేషమైనటువంటి కవి ఈ నాచన సోమన అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కావ్య కవుల్లో మనకు లభించేటువంటి కవి కొరవి గోపరాజు. ఈ కొరవి గోపరాజు 15వ శతాబ్దం సంబంధించినటువంటి వాడు. తను వేముగల్లు ప్రాంతానికి సంబంధించిన వాడు అని తానే చెప్పుకున్నాడు. ఈ వేముగల్లు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అనే పేరుతోని పిలువబడుతున్నది. నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడుగా గుర్తించబడ్డాడు. ఇతని తల్లిదండ్రులు కసవరాజు కామాంబిక. ఈ కసవరాజు రాణా మల్లన దగ్గర మంత్రిగా పనిచేసేటువంటి వాడు అని తెలుస్తుంది. అష్టభాషా విశారదుడు, సహజ సాహిత్యవేత్త అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇతడు సర్వజ్ఞుడు కానివాడు, కవి కాడు అనేటువంటి విషయాన్ని చెప్పి ఏదైతే కవి ఉన్నాడో వాడు అన్ని రకాల శాస్త్రాలని అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పి కవికి ఉండాల్సిన అర్హతను సూచించినటువంటి వ్యక్తి. సంస్కృతం ఎక్కువగా ఉపయోగిస్తే కఠినంగా ఉంది అంటారు. అచ్చ తెలుగులో రాస్తేనేమో అది పసలేదు అని చెప్పేసి అంటారు. పాఠకుల్ని ఎట్లా మెప్పించడం అనేటువంటి కష్టము అని చెప్తూ మరీ సంస్కృత పదాలు కాకుండా మరీ తెలుగు పదాలు కాకుండా వాడాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి. సాహిత్య కావ్యాలంకారాలు, అనువాదం మొదలైన రచనా సంప్రదాయంపై నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి. గోపరాజు తన సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి గ్రంథాన్ని, అంటే ఇది విక్రమార్క చరిత్రం అనే గ్రంథానికి అనువాదంగా కాకుండా మూలంగా తీసుకున్నాడు. ఇతడు అనువాదం గురించి స్పష్టమైన నిర్వచనం ఇచ్చాడు, విషయాన్ని చెప్పాడు. వెలుకాడు మాటుగా నేసిన నందే పారి మరి వేసిన వాణిద సూటిగా ఉన్నన్ అంటాడు.
ఒక విలుకాడు వేసినటువంటి బాణం వేసినటువంటి రంధ్రంలోనే మళ్ళీ ఇంకొక విలుకాడు వేయడం ఎంత కష్టమో అట్లా సంస్కృతంలో ఉన్నటువంటిది కానీ ఇంకా ఇతర భాషల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని అనువాదం చేయడం అంతే కఠినం. డైరెక్ట్ గా ఒక లక్ష్యాన్ని గురిపెట్టి చూసి కొట్టడం సులభము, కానీ ఆ లక్ష్యంలో ఉన్న ములికి ఎక్కడైతే పుచ్చుకుందో అక్కడనే మళ్ళీ బాణం వేయడం అనేటువంటిది ఎంత కష్టమో అట్లా అనువాదం కూడా అంతే కష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి కవి మనకి ఈ కొరవి గోపరాజుగా కనిపిస్తుంది. శ్రీనాథుడు అనువాదం గురించి చెప్పినట్లుగానే అంత సూటిగా ఇతను కూడా చెప్పాడు. దీంట్లో ఈ సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి పుస్తకం కథాకావ్యానికి సంబంధించినటువంటిది. ఈ కథాకావ్యం మూలఘటిగా కేతన దశకుమార చరిత్రంతో స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దండి రాసినటువంటి దశకుమార చరిత్రాన్ని మూలఘటిక కేతన తెలుగులో దశకుమార చరిత్ర పేరుతోనే అనువాదం చేశాడు. అట్లనే మంచన కేయూర బాహు చరిత్రము, తర్వాత రాజశేఖరుడు విద్యశాల భంజికకు అనువాదంగా ఈ కేయూర బాహు చరిత్రను తీసుకుంటే, వెన్నెల కంటే అన్నయ్య షోడశ కుమార చరిత్రాన్ని, జక్కన విక్రమార్క చరిత్రాన్ని, అనంతుడు భోజరాజీయాన్ని, దూబగుంట నారాయణ కవి పంచతంత్రాన్ని, ఇట్లా తెలుగులో అనేక కథా కావ్యాలు వచ్చినాయి. ఆ కథా కావ్యాల వరుసలో ఈ సింహాసన ద్వాత్రింశక కూడా ఉంటుంది అని చెప్పేసి అనొచ్చు. కైలాస పర్వతం పైన శివునికి పార్వతీదేవి అడుగుతుంది కొన్ని కొత్త కథలు చెప్పమని. అట్లా శివుడు పార్వతికి చెప్పినట్లుగా ఈ కథలు ప్రారంభమవుతాయి. ఇది కథా కావ్యమే అయినప్పటికీ ఏ కథకు ఆ కథ విడివిడిగా ఉండకుండా అన్ని కథల్లో కూడా హీరో విక్రమార్కుడే కాబట్టి ఏకనాయక ఆశ్రయం ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కథలు విక్రమార్కుని గురించే ఉంటాయి కాబట్టి వస్తు ఐక్యత కూడా కనిపిస్తుంది. ఇది కావ్యం యొక్క లక్షణాల్లో ఒకటిగా మనం పొందుతూ దీన్ని కూడా ఉత్తమ కావ్యంగా తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కవుల్లో గౌరన, ఇతను 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. శ్రీనాథ మహాకవికి సమకాలికుడుగా గుర్తింపు పొందాడు. నవనాథ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానము అనేటువంటి 2 కావ్యాలు రాశాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు పోచాంబ, అయ్యలు మంత్రి. ఇతని కంటే ఇతను లక్షణ దీపిక అనేటువంటి ఛందో గ్రంథాన్ని రాశాడు. 1385 నుంచి సాధారణ శకం 1445 ప్రాంతంలో ఇతడు జీవించి ఉంటాడు. అదే టైంలో లక్షణ దీపిక అనే ఛందో గ్రంథాన్ని రాసి లక్షణ చక్రవర్తి అనే బిరుదును కూడా పొందినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇతడు పరమ శివభక్తుడు. ఇతడు రాసినటువంటి నవనాథ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానం, ఈ 2 గ్రంథాలను కూడా శ్రీశైల మల్లికార్జున స్వామికి అంకితం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇతని తల్లిదండ్రులు పోచాంబ, అయ్యలు మంత్రి. బసవ పురాణము, సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణము, తర్వాత తాళ్ళపాక తిమ్మక్క రాసినటువంటి సుభద్రా కళ్యాణము, ఇవన్నీ ఛందస్సు, ఈ ద్విపద ఛందస్సులో వచ్చినాయి. ఆ కోవలోనే ఇతడు రాసినటువంటి 2 కూడా ద్విపద ఛందస్సులో వచ్చినటువంటి కావ్యాలుగా మనకు తెలుస్తాయి. నవనాథ చరిత్రము అనేటువంటిది శ్రీగిరి పండితుడు, శ్రీగిరి కవి సంస్కృతంలో రాసినటువంటి నవనాథ చరిత్రము పుస్తకానికి ఇది అనువాదంగా దాన్ని ఆధారంగా చేసుకొని ద్విపదలో రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. నవనాథులు అంటే 9 మంది శైవ సిద్ధులు, వాళ్ళకు సంబంధించినటువంటి కథలు దీంట్లో ఉంటాయి. ఆ శ్రీగిరి కవి రాసిన దానికి ఇతడు కొన్ని జనశ్రుతులను, స్థానిక చరిత్రలను కూడా దాంట్లో చొప్పించడం జరిగింది. సారంగధర చరిత్ర 2 ఆశ్వాసాల్లో ఇతను చెప్పిండు. ఇతని చెప్పినటువంటి సారంగధర చరిత్రను ఆధారంగా చేసుకునే చేమకూర వెంకట కవి సారంగధర చరిత్రను రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నవనాథ చరిత్ర ద్వారా 15వ శతాబ్దంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, సాంస్కృతిక స్థితిగతులు మనకు అర్థమవుతున్నాయి. తర్వాత హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటిది
హరిశ్చంద్రుడి కథ పురాణాల్లో మనకందరికీ తెలుసు, పురాణాల్లో ఉంటుంది. అట్లాంటి కథకు ఒక కావ్యత్వాన్ని ఇచ్చినటువంటి కవి ఈ గౌరన. హరిశ్చంద్రుడి కథనే కావ్య వస్తువుగా స్వీకరించి దీన్ని రాశాడు. హరిశ్చంద్రుడి కథ స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణంలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడి కథలో నక్షత్రకుడి పాత్ర లేదు. గౌరన నక్షత్రకుడి పాత్రను సృష్టించి దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇతని కావ్యాన్ని ఆధారం చేసుకునే సత్య హరిశ్చంద్ర లాంటి నాటకాలు వచ్చినాయి. సత్యవీరం అనేటువంటి ఒక కొత్త రసాన్ని సృష్టించి అది ఆ రసానికి ఉదాహరణగా హరిశ్చంద్రుడి పాత్రని ఆ రసస్ఫూరకంగా తయారు చేసినటువంటి కవి ఇతడు. అట్లానే లక్షణకర్తగా కూడా గుర్తింపు పొందాడు. కాబట్టి ఏ పదాలను ఎట్లా ఉపయోగించాలి, నాటకోచితంగా ఎట్లా రచన చేయాలి అనేటువంటి విషయంలో ఇతడు చాలా ప్రతిభ కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. శ్రవ్య కావ్య ధర్మాలలో దృశ్య కావ్య ధర్మాలను కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరనకు ఉంటుంది అని చెప్పేసి అనొచ్చు. దీంట్లో అనేక పదాలు, అచ్చ తెలుగు పదాలను ఇతను వాడినట్లుగా తెలుస్తుంది. ఇతని యొక్క అంటే అయ్యలు మంత్రి యొక్క అన్న పోతరాజు దేవరకొండ ప్రాంతాన్ని పరిపాలించిన మాధవ నాయకుడి దగ్గర మంత్రిగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గౌరన నవనాథ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానం అనే రెండు ద్విపద కావ్యాల ద్వారా చాలా కావ్య కవుల్లో గుర్తింపు పొందినట్లుగా మనకు కనిపిస్తుంది. తర్వాత మనకు సిలబస్ లో ఇచ్చినటువంటి కవి కోన బుద్ధారెడ్డి. ఇతను 13వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి. తెలుగులో మొట్టమొదటి రామాయణాన్ని రాసినటువంటి కవిగా ఇతడు గుర్తింపు పొందాడు. కోన బుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణమే రంగనాథ రామాయణం. మామూలుగా వాల్మీకి రామాయణము, మొల్ల రామాయణము, ఇట్లా ఏ రామాయణాన్ని ఎవరు రాస్తే వాళ్ళ పేరు మీద రామాయణము గుర్తింపు పొందేది. కానీ ఇతడు రంగనాథ అనేటువంటిది వీళ్ళ నాన్న పేరు, అలా తండ్రి పేరు మీద రామాయణాన్ని రాసి తన తండ్రికి పేరును తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. రామాయణం పాఠ్యే గేయేచ మధురం అని చెప్పేసి అంటారు. చదివినా విన్నా కూడా చాలా అందంగా ఆనందం కలుగుతుంది అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం కోసం ఇతను పాఠ్యే గేయేచ మధురం అనే విధానాన్ని అనుసరించి ద్విపదలో రాశాడు. ద్విపద పాడుకోవడానికి పామర జనానికి కూడా అర్థం కావడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్విపదలో రామాయణాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రంగనాథ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అనేక సంఘటనలకి అదనంగా అవాల్మీకమైనటువంటి అంశాలను కూడా జోడించాడు. కారణం ఏంటంటే తెలుగు ప్రాంతంలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అవాల్మీక అంశాలు ప్రచారంలో ఉన్నాయి, అవి బాగున్నాయి అని చెప్పేసి ఇతను తన రామాయణంలో వాటిని చూపించడం జరిగింది. రామాయణాన్ని ప్రారంభిస్తూ బుధులు కవులు మెచ్చుకునేలాగా రచిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ గౌతముడు అహల్యను శిలగా ఉండమని శపించడం పద్మపురాణంలో ఆధ్యాత్మ రామాయణంలో ఉంది, కానీ వాల్మీకి రామాయణంలో లేదు. దాన్ని ఇతడు శిలగా మారమని వాల్మీకి రామాయణంలో లేదు, పద్మపురాణంలో ఉన్నటువంటిది మరియు ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి దాన్ని ఇతడు తీసుకొని తన రామాయణంలో చొప్పించాడు. నిద్రాహారాలు అవన్నీ మాని ఎవరికి కనిపించకుండా ధూళిలో ఉండమని చెప్పినట్లుగా వాల్మీకి రామాయణంలో ఉంటే అవన్నింటికి సమానంగా ఉంటుంది. అంటే నిద్ర ఆహారాలు ధూళిలో పడి ఉండడం ఇవన్నీ రాతి యొక్క లక్షణం కాబట్టి రాతిగా మారమని చెప్పించినట్లుగా దాన్ని మార్చి రాయడం జరిగింది. తర్వాత అదే గౌతముడు అహల్య కథలో ఇంద్రుడు కోడిగా కూసినట్లు చెప్పడం కూడా బుద్ధారెడ్డి కల్పన లాగానే మనకు కనిపిస్తుంది. ఇంద్రుడు మాయా గౌతముడుగా రావడం మాత్రమే వాల్మీకి రామాయణంలో ఉంది. గౌతముని బయటికి పంపించడం కోసం కోడిగా కూయడం అనేటువంటిది ఇతడు కల్పించినటువంటి విషయం.
చిన్నతనంలో రాముడు తన కాలు విరగ్గొట్టినందుకే మందర తన యొక్క పగ తీర్చుకుంది అనేటువంటి విషయం కూడా ఇతను కల్పించిందే. చిన్నప్పుడు రాముడు మందర కాలు విరగ్గొట్టినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు. అదే శివధనుర్భంగానికంటే ముందే సీత రాముణ్ణి చూసినట్లుగా కూడా ఇతడు కల్పించిందే వాల్మీకి రామాయణంలో లేదు. ఇక్కడ పరశురాముడు రాముడితోని అన్న మాటలు కానీ, శూర్పణఖ కుమారుడు జంబుమాలి ఆ విషయం కానీ, లక్ష్మణుడు సీతకు 7 గీతలు గీసినట్లుగా రాయడం కానీ, యుద్ధకాండలో రాముడు ఉడత భక్తికి ఆనందించడం కానీ, అశోకవనంలో సీత రావణుడికి ఉపదేశం చేసినట్లుగా కానీ మూలంలో లేదు. ఈ ఉడత గురించి 7 గీతల గురించి ఇదంతా కూడా జనసామాన్యంలో ఉన్నటువంటి కథను తీసుకొని బుద్ధారెడ్డి తన యొక్క రంగనాథ రామాయణంలో చేర్చాడు. ఇతడు శబ్దాలంకారాలను కూడా చక్కగా వినియోగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ద్విపదలో శబ్దాలంకారాలను ప్రయోగించడం కష్టమవుతుంది. అర్థాలంకారాలతో పాటు శబ్దాలంకారాలను కూడా ఇతడు వాడినట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మన పుస్తకంలో. పుండరీకంబుల బొలుపారు వారు, పుండరీకాక్షుల బొలుపారు వారు, పుండరీక ఛాయ బొలుపారు వారు, పుండరీకోన్నతి బొలుపారు వారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ పుండరీకం అనేటువంటి శబ్దానికి నానార్థాలుగా పద్మం ఉంటుంది. పుండరీకంబుల బొలుపారు అంటే పద్మం వంటి ముఖాలు కలిగినటువంటి వారు అని, పుండరీకాక్షుల బొలుపారు వారు అంటే పద్మం వంటి కన్నులు కలిగినటువంటి వారు అని చెప్పేసి, పుండరీక ఛాయ అంటే నల్ల కలువ వంటి కలర్ కలిగినటువంటి వాళ్ళు అని, పుండరీకోన్నతి బొలుపారు వారు ఒక దిగ్గజం లాగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి, పుండరీకం అనేటువంటి పదానికి పద్మము, తెల్లగొడుగు, దిగ్గజము అనేటువంటి అర్థాలను వాడి శబ్ద చమత్కృతిని సూచించాడు. ఇక్కడ మారీచుడు లేడీ రూపంలో పర్ణశాలలో తిరుగుతున్నప్పుడు చేసినటువంటి అలంకరణ వర్ణనలో స్వభావోక్తి అలంకారం కనిపిస్తుంది. అట్లనే కుంభకర్ణుడు రాముణ్ణి పరిహాసం చేస్తున్నటువంటి మాటల్లో వక్రోక్తి కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు జానపదుల్లో ఉన్నటువంటి రామాయణకు సంబంధించినటువంటి దాంట్లో అనేకం కూడా ఈ రంగనాథ రామాయణం నుంచి తీసుకొని వచ్చేసినట్లే. అట్లనే లక్ష్మణ దేవర నవ్వు అనేటువంటిది కూడా రంగనాథ రామాయణంలోనే మనకు కనిపిస్తుంది. అది జానపదుల్లో విశేషంగా ప్రచారం పొందినటువంటిది. ఇట్లా వీళ్ళందరూ కూడా కావ్య కవులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఉన్నారా? ఈ మన కావ్య కవుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంటే ప్రబంధ కవుల్లోకి వెళ్దాం. డౌట్స్ లేవు అని అనుకుంటూ ప్రబంధ కవుల్లోకి వెళ్తే, మనం సాహిత్యాన్ని చూస్తుంటే కాలానుగుణంగా సాహిత్యం తన యొక్క రూపాన్ని మారుస్తుంటుంది. మొదటగా మనం చెప్పుకున్నట్లు వాంగ్మయము, సారస్వతము, సాహిత్యం అనే పదాలు మనం చూసాము. ఒకదానికంటే ఒకటి. వాంగ్మయము అంటే కేవలము మాటలు, శబ్దాలు తో కూడుకున్నదంతా కూడా వాంగ్మయం అయితే, లిఖిత రూపంలో ఉన్నటువంటిది సారస్వతము. లిఖిత రూపంలో ఉండి సృజనశీలమైనటువంటిది సాహిత్యము అని చెప్పేసి అని అనుకున్నాం. ఈ సాహిత్యాన్ని ఇంగ్లీష్లో లిటరేచర్ అనే దాంతో అధ్యయిస్తున్నారు. ఈ సాహిత్యం మొదట ఇతిహాసంగా ఉంటూ తర్వాత పురాణాలుగా, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇతిహాసాలు అవి మారుతూ కావ్యాలుగా వచ్చినాయి. ఆ తర్వాత నన్నే యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం, ఇట్లా కావ్య సాహిత్యకారులు వీటిని విభజిస్తూ తర్వాత వచ్చినటువంటి దాన్ని శ్రీకృష్ణదేవరాయల యుగం అనకుండా ప్రబంధ యుగము అని చెప్పేసి అన్నారు. దీన్నే కొందరు రాయల యుగం అనే పేరుతో కూడా పిలిచారు. సేమ్ ప్రబంధ యుగం అన్నా రాయల యుగం అన్నా ఒకటిగానే భావించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రబంధాలు ఆవిర్భవించడానికి ముందు తెలుగు సాహిత్యంలో
ఇతిహాసము, పురాణము, శతకము, వచనాలు, సంకీర్తనలు, ఉదాహరణలు, అనేక లఘు ప్రక్రియలు నిన్న మనం చెప్పుకున్నాం. పాల్కురికి సోమనాథుడు అనేక ప్రక్రియల్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. దాంట్లో ఆ తర్వాత వచ్చిన దాంట్లో ప్రధానమైనటువంటిది ప్రబంధము. ప్రబంధము అంటే ప్రకృష్టమైనటువంటి బంధం కలిగినటువంటిది అని మనకు తెలుస్తుంది. అనేక విశేషణాలు దీనికి సూచించడం జరిగింది. వర్ణనలు ఉండాలి, అంటే 18 రకాల వర్ణనలు ఉంటే అది నిన్న చెప్పుకున్నాం. మేబీ ఆ 18 రకాల వర్ణనలు నన్నెచోడుడు ఈ 18 రకాల వర్ణనలకు చెప్పినటువంటి పద్యాన్ని నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ప్రబంధం అంటే ఒకే కథా వస్తువు ఉండాలి, ఏకసూత్రత ఉండాలి, వస్తువైక్యత ఉండాలి, అనేక కథలు జోడించడానికి లేదు. తర్వాత ఏకనాయకాశ్రయం ఉండాలి. దీనికి ఆ ప్రబంధానికి అంతా కూడా ఒకడే నాయకుడిగా ఉండాలి. ప్రబంధానికి నవరసాలు ఉన్నప్పటికీ శృంగార రస ప్రధానంగా ఉండాలి. తక్కిన రసాలు పోషించవచ్చు కానీ శృంగారం మాత్రం అంగీరసంగా ఉండాలి. అంగరసాలుగా వేరే రసాలు ఉండొచ్చు. ప్రబంధాలు ఎట్టి పరిస్థితుల్లో అనువాదాలు కాకూడదు, స్వతంత్ర రచన అయి ఉండాలి. పురాణాల్లో ఇక ఇతిహాసంలో కానీ ఇంకెక్కడన్నా ఉన్నటువంటి మూల కథను, చిన్న కథను తీసుకొని దాన్ని అష్టాదశ వర్ణనలతోని పెంచి పోషించాలి అని చెప్పేసి అన్నారు. అలంకారయుక్తంగా ఉండాలి, వక్రోక్తులు, వ్యంగ్యోక్తులు ఉండాలి, జాతి వార్తా చమత్కారాలు ఉండాలి, రసానందమే ప్రబంధాలకు పరమ ప్రయోజనం కావాలి అని చెప్పేసి అన్నారు. మనసును రంజింపజేసేటువంటిదే ప్రబంధము అని చెప్పేసి అన్నాడు. నన్నెచోడ మహాకవి రాసినటువంటి కుమార సంభవం అనే కావ్యమే తొలి ప్రబంధం అని కొందరు అభిప్రాయం. అయితే కావ్యం, ప్రబంధం అనే వాటికి సమానార్థకాలుగానే మన పూర్వీకులు వ్యవహరించారు. తిక్కన తాను రచించిన మహాభారతాన్ని ప్రబంధ మండలి అన్నారు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. నన్నెచోడ అలా చెప్పండి అమ్మా. ప్రబంధం మీన్స్ సార్ ప్రకృష్టమైన బంధము కలిగినటువంటిది. అది ఒక ప్రక్రియకు ఉన్నటువంటి పేరు. ప్రబంధము అంటే ప్రకృష్టమైన బంధము కలిగినటువంటిది. రచనలో ఉన్న వస్తువు ఎక్కడెక్కడ ఎన్ని మలుపులు తిరిగినా కూడా ఒక విషయానికి కట్టుబడి ఉండడమే ప్రబంధము. ఒకానొక అర్థంలో బాగా గట్టిగా కట్టబడినది అనే అర్థం ఉన్నప్పటికీ అది కాదు అని చెప్పేసి అన్నారు. అంటే రియాలిటీయా సార్? అమ్మా రియాలిటీగా ఉంటుందా సార్ అది మీనింగ్? ఏ మీనింగ్ అమ్మా? అది ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ప్రబంధం ఇక్కడ కల్పితమే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. కల్పితము మీన్స్ వర్ణనలు అధికంగా ఉండాలి. ఇతిహాస పురాణాలలో ఉన్నటువంటి చిన్న కథను తీసుకొని ఎక్కువ అంటే 18 రకాల వర్ణనలను తీసుకొని రాసేటువంటి పెద్ద గ్రంథంగా రాసేటువంటిది ప్రబంధము. రియాలిటీ కానవసరం లేదు. కవి యొక్క సృజనశీలత దీంట్లో ముఖ్యం. వర్ణనలు కావాలి కదా అని చెప్పేసి ఏదో ఆర్టిఫిషియల్ వర్ణనలు కాకుండా సహజమైనటువంటి వర్ణనలు, కథకు అనుకూలంగా ఉండేటువంటి వర్ణనలు. ఇప్పుడు సినిమాల్లో వస్తున్నట్టుగా కామెడీ దానికి సపరేట్ ట్రాక్, సినిమా స్టోరీకి సపరేట్ ట్రాక్ కాకుండా ఆ కథ నడిసే వ్యవహారంలోనే వర్ణనలు ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పి అంటారు. దీని లక్షణాల్లో అదొకటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. సో ఇక్కడ ఇక్కడ ప్రధానమైన ఏంటంటే అష్టాదశ వర్ణనలు ఉండడము, అనువాదం కాకుండా ఉండడము, అలంకారయుక్తంగా ఉండడము, శృంగార రసం ప్రధానంగా ఉండడం. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు ప్రబంధానికి. ఓకేనా? ఈ ప్రబంధం అనేటువంటిది రాయల యుగంలోనే ప్రారంభమైంది అని కాకుండా శ్రీ ఎర్రన, నన్నెచోడుడు ఇట్లాంటి అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రాయల కాలాన్ని ప్రబంధ యుగం అనే పేరుతోని సాహిత్య చరిత్రకారులు మనకు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు
అష్టదిగ్గజ కవుల్ని పోషించడంతో పాటు స్వతహాగా కూడా ఆముక్త మాల్యద అనేటువంటి ప్రబంధాన్ని రాశాడు. తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులకు, అష్టదిగ్గజ కవులు వీళ్ళందరూ కూడా ప్రబంధాలు రాశారు. వీళ్ళందరూ ఒకే కాలంలో జీవించలేరు, ఉన్న ఆధారాలు కూడా తక్కువగా ఉన్నాయని చరిత్రకారులు చెప్పినప్పటికీ కొందరిని వీళ్ళ రచనలన్నీ ఒకే పద్ధతిలో ప్రబంధ లక్షణాలతో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి రచనలన్నీ కలిపి ప్రబంధ యుగము లేదా రాయల యుగము అని చెప్పేసి అన్నారు. ఈ యుగాన్ని సాహిత్యానికి స్వర్ణయుగము అని చెప్పేసి పిలుస్తారు. దాంట్లో మొదటిది శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్త మాల్యద. ఇది 7 ఆశ్వాసాల ప్రబంధము. దీంట్లో విష్ణు చిత్తుడి కథ ఉంటుంది. మధురా నగరపు రాజుకు మోక్షం లభించడం కలిగేది దీంట్లో ప్రధానమైనటువంటిది. తర్వాత ప్రబంధ కవుల్లో గొప్పవాడు, చక్కని రచన చేసినటువంటి వాడు అల్లసాని పెద్దన. పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె, అల్పకవిని పెద్దన వలెన, ఎద్దన వలె ముద్దన వలె, గ్రద్దన వలె కుందవరపు కవి చౌడప్ప అని తిట్టు కవిగా పేరు పొందినటువంటి చౌడప్ప కూడా పెద్దనను పొగిడేంతగా ఇతను రచన చేశాడు. స్వారోచిష మనుసంభవము అనే పేరుతో రాసిన దాన్ని మనుచరిత్ర అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఇది స్వారోచిష మనువు యొక్క పుట్టుక, స్వరోచి వీళ్ళ గురించిన కథ దీంట్లో ఉంటుంది. ఈ పెద్దన రాయల ఆస్థానంలో ఎటువంటి గౌరవాన్ని పొందాడు అనేటువంటిది పెద్దననే చెప్పిన పద్యం ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు. ఎదురైన చోతన మద కరీంద్రముడిగ్గి కేలూత యొసగి ఎక్కించుకొని మను చరిత్రం బంధు కొనువేల పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే కోకట గ్రామాద్యనేకాగ్రహారంబులు అడిగిన సీమల యందు నిచ్చే బిరుదైన కవికండ పెండేరమున కీవ తగుదని తానే పాదమున దొడిగే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రయని తన్ను పిల్చునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవశ్చవం బనగచు అని చెప్పేసి అన్నాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు పెద్దన కవికి ఎంత గౌరవం ఇచ్చాడో ఈ పద్యం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. దీంట్లో స్వారోచిషుడు, మన వీడి పేరేంది, ప్రవరుడు, వీళ్ళందరి కథలు కూడా దీంట్లో ఉంటుంది. ఇందీవరాక్షుడు, వీళ్ళ కథలు మనకు ఈ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ పెద్దనకు సంబంధించి అల్లసాని వాణి అల్లిక జిగి బిగి అని చెప్పేసి ఒక నానుడి ఉంది. అరుణాస్పదపురంలో ఉన్నటువంటి ప్రవరుడు హిమాలయాన్ని చూడడం, అక్కడ ఉన్నటువంటి పేరు గుర్తు రావట్లేదు, వరూధిని, అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి లేక వరూధిని కలవడం, ఆమె అతనిపై మనసు పడడం, అతడు అగ్ని సహాయంతో మళ్ళీ తన ఇంటికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి యక్షుడు ఈ కామరూపంతో వరూధిని దగ్గర వెళ్ళడం, వాళ్ళిద్దరికి స్వరోచి పుట్టడం, స్వరోచి మనోరమ అనేటువంటి యువతిని పెళ్లి చేసుకోవడం, ఆ మనోరమకు పుట్టినటువంటి స్వారోచిషుడు పుట్టడం ఈ మనుచరిత్రలో మనకి కనిపిస్తూ ఉంది. చాలా అందరికీ గుర్తింపు ఉన్నటువంటి పద్యం. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరీపటల ముహుర్లుడద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాభిజాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము అంటూ ఆ వర్ణనలు, హిమాలయ పర్వత వర్ణన చేసిన విధానం కానీ, కథను నడిపించినటువంటి విధానం కానీ అలసాని పెద్దనకి మంచి పేరు రావడానికి కారణమైనవి. శృంగార రసము, శాంతరసము, ధర్మము, అద్భుత రసము, భీభత్సము, ఇట్లా అనేక రకాల రసాలను ఇతను పోషించాడు. అనేక రకాలైనటువంటి అలంకారాలను తీసుకున్నాడు. మార్కండేయ పురాణంలో ఉన్న చిన్న కథను తీసుకొని ఇంత పెద్ద కళాఖండంగా సృష్టించినటువంటి ఘనత అలసాని పెద్దనకు దక్కుతుంది.
తర్వాత ప్రబంధ యుగంలో వచ్చేటువంటి కవి నంది తిమ్మన. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని చెప్పేసి అంటారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ఇతను కూడా ఒకడు. రాయల వారి యొక్క భార్య తిరుమల దేవికి ఇతను అరణపు కవి, అంటే కట్నంగా వచ్చినటువంటి కవి. ఆ తిరుమల దేవికి దేవరాయలకి మనస్పర్ధలు వచ్చిన కారణంగానే పారిజాతాపహరణం అనేటువంటి పుస్తకాన్ని రాసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సత్యభామ తన్నినా కూడా కృష్ణుడు ఓర్చుకున్నాడు. నువ్వు ఆమె ఒక మాట అంటే ఆమె దగ్గరికి వెళ్ళకుండా ఉండడం కరెక్టేనా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పడం కోసం ఇతను ఈ పారిజాతాపహరణాన్ని రాసినట్లుగా చెప్తారు. నానాసూన విధాన వాసనలను ఆనందించు సారంగమే. ఇట్లా ఆ పద్యం రాసిన కారణంగానే ఇతనికి ముక్కు తిమ్మన అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత ప్రబంధ కవుల్లో ఉన్నటువంటి కవి మాదేగారి మల్లన. ఈయన రాజశేఖర చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. 516 గద్య పద్యాలతో కూడినటువంటి పుస్తకం ఇది. 3 ఆశ్వాసాల్లో ఉంటుంది. రాయలతో పాటు దండయాత్రలకు తీర్థయాత్రలకు కూడా వెళ్ళే కవుల్లో ఈ మాదేగారి మల్లన కూడా ఉండేటువంటి వాడు అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఉండేటువంటి కవి ధూర్జటి. శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటువంటి 2 గ్రంథాలను రాశాడు. 16వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఇతడు జీవించినట్లుగా తెలుస్తుంది. అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా ఉన్నారు. ధూర్జటి అనే పేరుతోని 4 కవులు ఉన్న కారణంగా ఇతన్ని పెద్ద ధూర్జటి అని పిలుస్తారు. ఇతను ప్రారంభంలో శృంగార భరితమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ తర్వాత వైష్ణవుడు అయినప్పటికీ శివుడికి పరమ భక్తుడిగా ఉండి శ్రీకాళహస్తి పట్టణానికి వాస్తవ్యుడిగా ఉండి శ్రీకాళహస్తీశ్వర మహత్యము అనే ప్రబంధాన్ని, శ్రీకాళహస్తీశ్వర శతకము అనేటువంటి శతకాన్ని రాసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు. తర్వాత కవి అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇతడు ఆంధ్రభోజుడు, సాహితీ సమ్రాంగణ సార్వభౌముడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కడప జిల్లాకు చెందినటువంటి వాడు. క్రీస్తు శకం 1500 నుంచి 1565 కాలానికి సంబంధించినటువంటి వాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇతను రామాభ్యుదయం అనేటువంటి పేరుతోని రామాయణాన్ని రాశాడు. 8 ఆశ్వాసాల ప్రబంధము, ఎన్నో చమత్కారాలు దీంట్లో ఉన్నాయి. తర్వాత కవి తెనాలి రామకృష్ణుడు. ఇతడు పాండురంగ మహత్యం అనేటువంటి క్షేత్ర మహత్య కావ్యాన్ని రాశాడు. పాండురంగ విభుని పదగుంభనంబు అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఇతడు. ఘటికాచల మహత్యము, ఉద్భటారాధ్య చరిత్ర అనే పుస్తకాలు కూడా రాశాడు. ఇవి 2 వైష్ణవ సంబంధించినటువంటిది. మూడవది మొదట శైవుడు అయినప్పటికీ, అంటే శైవుడుగా ఉన్నప్పుడు ఘటికాచల మహత్యం రాశాడు. తర్వాత పాండురంగ మహత్యము, ఉద్భటారాధ్య చరిత్ర రాశాడు. ఇవి 2 వైష్ణవానికి సంబంధించినటువంటి పుస్తకాలు. పాండురంగ మహత్యము ప్రౌఢమైనటువంటి ప్రబంధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఇతడు సృష్టించినటువంటి నిగమ శర్మ అక్క పాత్ర చాలా విశేషంగా కనిపిస్తుంది. ఒక పాత్రకు పేరు పెట్టకుండా పాత్ర నడిపించడం అనేటువంటి ఇతడు సాధించినటువంటి ఒక విశేషంగా భావించవచ్చు. తర్వాత రామరాజ భూషణుడు. ఇతడు భట్టుమూర్తి అనే పేరుతోని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో లేకున్నా అతని అల్లుడు ఆలియ రామరాయల ఆస్థానానికి ఆభరణలాగా ఉండేటువంటి వాడు అని చెప్పేసి అంటారు. సంగీతకారుడు కూడా ఇతడు. రామరాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు కాబట్టి రామరాజ భూషణుడు అనే పేరు వచ్చింది. ఇతని సొంత పేరు భట్టుమూర్తి అని చెప్పేసి అంటారు. ఇతడు వసు చరిత్ర,
హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే అంటే ద్వర్తి కావ్యాన్ని, కావ్యాలంకార సంగ్రహం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని కూడా రాసినట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో చివరివాడు పింగళి సూరన, 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. కళాపూర్ణోదయము, రాఘవ పాండమీయము, ప్రభావతి ప్రత్యుమ్నము అనే 3 పుస్తకాలతో పాటు గిరిజా కళ్యాణము, గరుడ పురాణము, రాఘవ పాండవీయము అనేటువంటి ద్వర్తి కావ్యాన్ని కూడా రాసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ కళాపూర్ణోదయాన్ని ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణరాజుకు అంకితం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ కళాపూర్ణోదయము తెలుగులో వచ్చినటువంటి మొదటి నవలగా గుర్తించబడింది. ఈ అద్వితీయమైనటువంటి రచన అని, ఇది ఏ రకానికి చెందింది కాదు, తనంతట తానే ఒక కొత్త రకము అని కట్టమంచి రామలింగారెడ్డి ఈ కళాపూర్ణోదయాన్ని మెచ్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా అన్ని కూడా మీరు ఒక్కసారి పుస్తకంలో చూడండి. వీటిల్లో ఏమన్నా అంటే ఇంకా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్గా చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అయితే నిన్న మిగతా లెసన్స్ మేము చదువుకోమంటారా సార్? అమ్మా మిగతా లెసన్స్ ఉన్నాయి కదా సార్? అవునవును, ఇదే లాస్ట్ క్లాస్ కదా సార్? అవునవును. అయితే మీరు నిన్న మొన్న క్లాస్ విన్నారా అమ్మా? నిన్న కానీ అంతకుముందు క్లాస్ కానీ దాంట్లో నేను ఒక మాట చెప్పాను. ఏమి అంటే మొత్తం 15 పాఠాలు అయిపోయినాయి అని తూతు మేమేగా చెప్పడం కంటే కూడా చెప్పుకున్న పాఠాలను స్పష్టంగా చెప్పుకుందాము అనేటువంటి విషయంతో నేను చెప్పాను. అయితే మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ పద్ధతి కూడా మీకు చాయిస్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో పాటు ఇవి మీకు చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. 10 ప్రశ్నలు ఇస్తారు, 5 ప్రశ్నలు రాయమంటారు. తర్వాత ఇంటర్నల్ చాయిస్ తోని 5 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో మీరు సగం సిలబస్ ని చదువుకున్నా కూడా పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న 15 పాఠాల నుంచి మీకు 20 ప్రశ్నలు వస్తాయి. అంటే 20 ప్రశ్నలు వస్తాయి, 15 ప్రతి పాఠం నుంచి వస్తాయి. కాబట్టి మీరు వరుసగా చదువుకుంటే కనుక, అంటే ఇప్పుడు 15 పాఠాల్లో వరుసగా 10 పాఠాలని స్పష్టంగా చదువుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆబ్జెక్టివ్ టైప్ కానీ ఖాళీలు కానీ వాటిని చేయడం కొంచెం కష్టము. అవన్నిటి కోసం మిగతా అన్ని చదువుకోవాలి. తర్వాత ఈ జతపరచడం కూడా మీరు కొన్ని పాఠాలు చదువుకున్న మిగతాయి గుడ్డిగా అంటే గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఇది టీచర్గా నేను చెప్పకూడదు, కానీ ఈజీగా పాస్ కావడం కోసం ఇదొక మార్గము. ఓకేనా అమ్మా? లైన్ గా 10 లెసన్స్ చదువుకోమంటున్నారు కదా సార్? వరుసగా చదువుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకు నచ్చిన పాఠం చదివడం కంటే కూడా ఇంటర్నల్ చాయిస్ ఇచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను ఫస్ట్ హాఫ్ నుంచి ఒకటి, సెకండ్ హాఫ్ నుంచి ఒకటి అట్లా ఇస్తారు అని. అంటే ఒకవేళ 11 నుంచి 15 లోపు మిగతా 5 లెసన్స్ లో వస్తే మళ్ళీ చదువుకోవాలమ్మా. మీరు యాక్చువల్ గా డిస్టెన్స్ మోడ్ కాబట్టి చదువుకోవాలి. మనకి యాక్చువల్ గా ఇవి 12 క్లాసులు జరగాలి. 6 క్లాసులు మీకు ఆఫ్లైన్ జరిగినాయి, 6 క్లాసులు ఆన్లైన్ లో జరుగుతున్నాయి. కాబట్టి చదువుకోవాలి. నేను మొన్న ఈ ప్రతిపాదన చేసినప్పుడు సార్ మాకు అన్ని పాఠాలు చెప్పండి అంటే చెప్తుంటేనేమో మరి స్పీడ్గా, ఇంకా స్పీడ్గా. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. మీకు ఏమైనా ఐడియా ఉంటే కొద్దిగా మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఇవ్వడానికి ఉంటుంది సార్ అవకాశం? ఒకటి మాత్రం చెప్పగలుగుతా, నేను ఇట్లా చెప్పుకోవచ్చో లేదో తెలియదు కానీ రిలేటెడ్ ఆన్సర్స్ రాసినా కూడా మంచి మార్కులు వేస్తారు. ఉదాహరణకి శివకవుల ప్రాశస్త్యాన్ని పేర్కొనండి అన్నాడు, ప్రబంధ కవుల రచనా శైలిని విశ్లేషించండి అన్నాడు. నిజానికి శివకవుల ప్రాశస్త్యం అంటే నిన్న చెప్పుకున్న 3 కవుల నుంచి పూర్తిగా రాయాలి, వాళ్ళ దాంట్లో విశేషతలు రాయాలి. అవునా? ప్రబంధ కవులు అంటే ఇవాళ చెప్పుకున్నటువంటి 9 మంది ప్లస్ ఆయన 10 మంది కవుల గురించి రాయాలి.
కానీ మనకి ఎంత అవగాహన ఉంటే అంత రాసినాం అనుకోండి. శివ కవులు అంటే వాళ్ళ ముగ్గురు పేర్లు, శివ కవిత్రయము, పండితత్రయము, వాళ్ళు రాసిన పుస్తకాలు, ఇట్లా బ్రాడ్ గా మీరు ఆన్సర్ రాసినా కూడా, సూటిగా ఆన్సర్ రాయకున్నా కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటది. రిలేటెడ్ గా రాసినా కూడా సార్ అమ్మా సార్ అంటే ప్రతి లెసన్ మీద మాకు అవగాహన ఉండాలి. జస్ట్ అవగాహన ఉండి రాసినా సరిపోతుంది. ఒక్కసారి మీరు పుస్తకం చదివితే తెలుస్తుంది ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు దీంట్లో ఉంది కవిత్రయము, వాళ్ళ పేర్లు, వాళ్ళు రాసిన పుస్తకాలు, దాంట్లో ఉన్నటువంటి కథ, ఇట్లాంటివి రాసిండ్రు అనుకోండి మార్కులు పడతాయి. ఆంధ్రము, తెలుగు, శాసన భాష అంటే ఏంది, ప్రాజ్ఞాన్య యుగం అంటే ఏంది, ఇంటర్నల్ చాయిస్ మాత్రం ఏ యూనిట్ కి ఆ యూనిటే ఇస్తారు. ఓకేనా? మీరు ఇప్పుడు 3 యూనిట్లే మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంకో 2 యూనిట్లు మీరు చదువుకోవాలి. ఓకేనా సార్? తెలంగాణ సాహిత్యం కూడా మీరు చెప్తారా సార్? ఇంకా లేదు సార్. తెలంగాణ సాహిత్యం ఏంటి సబ్జెక్ట్ సార్? అది తెలుగులోనే ఎలెక్టివ్ ఉందా? ఉంది సార్. ఏమో అమ్మా, అది మరి నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. మేడం గారు ఏమన్నా చెప్తే, వేరే వాళ్ళకి ఏమన్నా చెప్పారేమో, బహుశా వేరే టీచర్ చెప్తుంటారు. అయితే నిన్న హరి ఊరుగంటి నంబర్తో చూస్తే ఇవి 2 లింక్స్ ఉన్నాయి. కేవలం ఈ కోర్ సబ్జెక్టులు మాత్రమే పెట్టారు ఇవాళ డేట్ వరకు. ఆప్షనల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఇంకా తర్వాత ఇస్తారేమో. అవి బహుశా ఉన్న 2 క్లాసులు ఉంటాయి అంతే. వాటికి సంబంధించి అంటే మేడం వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పిందేమో, వేరే లెక్చరర్ కి. ఓకేనా? అవి ఒకవేళ తీసుకోమంటే నేను తీసుకుంటాను, లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. దాని టైం టేబుల్ మీరు వెబ్సైట్ లో చెక్ చేయండి. మీ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడున్నాయి ఏం లెక్క. ప్రస్తుతానికైతే కోర్ సబ్జెక్టు ఇవాళతో పూర్తయింది. ఓకేనా? ఓకే సార్. మంచిది. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనంతలక్ష్మి గారు ఎక్కడి నుంచి మీరు? నేను వనపర్తి డిస్ట్రిక్ట్ సార్. వనపర్తి జిల్లా. ఓకే ఓకే. అవును సార్. జ్యోతి గారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే ఓకే, మంచిదమ్మా. మీరు ఒక్కసారి పుస్తకాన్ని ఓకే, మీరు పుస్తకాన్ని ఒక్కసారి చదువుకుంటే ఈజీగా మీరు మంచి మార్కులతో పాస్ కావచ్చు. మంచి మార్కులే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి సరిపోయేంత ఉంది. ఓకే సార్. మంచిదమ్మా, శుభం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతి గారు, థ్యాంక్ యూ. మళ్ళీ ఫైనల్ ఇయర్ 6th సెమ్ లో కలుద్దాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.